హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 8. ప్లీజ్ బావా, ఇది తప్పు. ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయకూడదు. అప్పటికే కళ్ళల్లో నీళ్లు కారడానికి సిద్ధంగా ఉంటే వాటిని పంటి బిగున అనుస్తూ చెప్పింది నవ్య. రావణ్ మళ్ళీ తన సెన్స్ కోల్పోవడం, కోపం పెరగడం తనకి తెలుస్తుంది. ఏ, ఇప్పుడు నేనేమైనా అన్నానా? ఎందుకలా ఏడుస్తున్నావు? కోపం అతని మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. కన్నీళ్ళని ఆపుకుంటూ తలదించేసింది నవ్య. అసలెందుకు నువ్వు ఏడుస్తున్నావు? చిరాకుగా ప్రశ్నించాడు రావణ్. మరి నువ్వేమంటున్నావు? ఇప్పుడు మనం వెళ్ళేది ఫంక్షన్కి కాదు అంటున్నావు కదా, అందుకే ఏడుపొచ్చింది. సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేసింది నవ్య. మళ్ళీ ఎక్కడ తనని కొడతాడో అన్న భయంతో. ముందా కళ్ళు తుడుచుకొని సైలెంట్గా కూర్చో. నా కోపం పెరిగిపోతుంది. దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం మాత్రం చేయకు అంటూ కార్ స్టార్ట్ చేశాడు రావణ్. 1 గంట ప్రయాణం తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ముందు ఆగింది కార్. ఆ ఫంక్షన్ హాల్ చూసిన తర్వాత ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది నవ్య. కార్ దిగు అన్నాడు రావణ్ సీరియస్గా. వెంటనే బుద్ధిగా కార్ దిగి సైడ్కి నిలబడింది నవ్య. రావణ్ కార్ పార్క్ చేసుకొని అక్కడి నుంచి తిరిగి నవ్య దగ్గరికి వచ్చాడు. పద వెళ్దాం అన్నాడు రావణ్ నవ్య చేతిని పట్టుకొని. రావణ్ రావడం చూసిన పెళ్లి కొడుకు తండ్రి గబగబా రావణ్ దగ్గరికి వచ్చి, నిజంగా సార్, మీరు వస్తారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది నవ్వుతూ చెప్పాడు అతను. అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా జస్ట్ ఒక చిన్న నవ్వు నవ్వి నవ్య చేతిని పట్టుకొని లోపలికి నడిచాడు. వివిఐపి సీట్స్లో ఇద్దరినీ కూర్చోబెట్టి ఇద్దరికి మర్యాదలు చేస్తూ ఉన్నాడు అతను. కొంతసేపటికి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో అక్కడ బాజా భజంత్రీల సౌండ్కి బయటికి వచ్చాడు రావణ్. నవ్యాని అక్కడే కూర్చోబెట్టి ఒంటరిగా ఉన్న నవ్య దగ్గరికి వచ్చాడు ఒక బిజినెస్ మ్యాన్. హాయ్ బ్యూటీ, దిస్ ఇస్ ధీరజ్ నవ్వుతూ పలకరించాడు నవ్యాని. నవ్యాకి ఏం చెప్పాలో తెలియక అతన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. మీరు ఎవరితో వచ్చారు? మీ పేరు తెలుసుకోవచ్చా? హంబల్గా అడిగాడు ధీరజ్. అది నా పేరు నవ్య చెప్పింది తను. నవ్య, వాట్ అ నైస్ నేమ్ అంటూ ఆమెతో మాటలు కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నవ్య రావణ్ కోసం చుట్టూ చూస్తుంది, కానీ రావణ్ ఎక్కడా కనిపించకపోవడంతో ఇక తప్పక ధీరజ్తో మాట్లాడుతూ ఉంది నవ్య. ఫోన్ మాట్లాడి అప్పుడే లోపలికి వచ్చిన రావణ్ కంటపడింది ఆ దృశ్యం. ఇంకేముంది, బాబులో కోపం లెవెల్స్ పీక్స్కి వెళ్ళిపోయింది. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. చేతి నరాలు ఉబ్బి స్పష్టంగా పచ్చరంగులో బయటకి కనిపిస్తున్నాయి. వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పి కాల్ కట్ చేశాడు. కట్ చేసిన ఒక 2 నిమిషాలకి అక్కడి నుంచి నవ్య వైపు 2 అడుగులు వేశాడు. రావణ్ రావటం చూసి దూరంలో నుండే చూసిన నవ్య బావా అనుకుంటూ లేచి నిలబడింది. రావణ్ వైపు చూసిన ధీరజ్ ఊపిరి అక్కడే ఆగిపోయినంత పని అయింది. రావణ్ మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా నవ్య దగ్గరికి వచ్చాడు. బావా వచ్చావా? అది అది అంటూ ఏదో మాట్లాడాలి అని చూసిన నవ్య చెంప పగిలిపోయింది. రావణ్ కొట్టిన ఫోర్స్కి కింద పడింది నవ్య. అందరూ కూడా అక్కడ జరిగే వేడుకని మానేసి రావణ్ వైపే చూస్తూ ఉన్నారు. రావణ్ కోపం గురించి అందరూ విన్నారు, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. అందరూ భయపడుతూ ఉన్నారు. ధీరజ్కి అయితే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నవ్య మాత్రం తలంతా తిరుగుతూ ఉంటే ఓపిక పడి లేచి కూర్చుంది. అప్పటికే పెదవి చిట్లి రక్తం కారుతూ ఉంది, కానీ రావణ్లో మాత్రం కోపం ఇంకా పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. నవ్య చేతిని పట్టుకొని అక్కడి నుంచి బరబరా ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళాడు. ఎవ్వరూ కూడా రావణ్కి అడ్డు చెప్పే ధైర్యం చేయలేదు.
నవ్యకి అయితే అక్కడికక్కడే చచ్చిపోవాలి అనిపించింది. అంతమందిలో రావణ్ కొడతాడు అని అస్సలు ఊహించలేదు నవ్య. అసలిప్పుడు ఎందుకు కొట్టాడో కూడా తనకి అర్థం కావట్లేదు. బాధ, కోపం అన్నీ తన్నుకొస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. పోనీ నోరు విప్పి మాట్లాడదామన్నా కూడా రావణ్ కోపం చూసిన మాట గొంతు దాటి బయటికి రాలేదు. తన చేతిని పట్టుకొని కారులోకి విసిరేసి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రావణ్. నవ్యాకి బాగా నొప్పి వస్తున్నా కూడా ఏ విధంగా తన బాధని బయట పెట్టలేకపోయింది. కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు రావణ్. మళ్ళీ కొన్ని రోజుల ముందు తనని కొరడాతో కొట్టిన క్షణాలు గుర్తొస్తూ ఉంటే ఎందుకో భయంతో వణుకు మొదలైంది ఆమెలో. అతను మాత్రం ఎప్పటిలానే నవ్య గురించి ఆలోచించకుండా తన కోపం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక చూస్తూ ఉండగానే ఇల్లురు కూడా వచ్చేసింది. కార్ దిగాలి అంటే మాత్రం అస్సలు అడుగు పెకలడం లేదు. దిగో, గాంభీర్యంగా వచ్చింది రావణ్ వాయిస్. ఆ వాయిస్కి ఒక్కసారిగా జడుచుకున్నట్టు తుల్లిపడింది నవ్య. నీకే చెప్పేది దిగో అన్నాడు రావణ్ మరోసారి. ఇక చేసేదేం లేక భయపడుతూనే కార్ దిగింది నవ్య. లోపలికి వెళ్ళు గదిమాడు కోపంగా. లోపలికి ఒక్కో అడుగు వేస్తూ వెళుతూ ఉంటే వెనుక రావణ్ వస్తున్నాడేమో అన్న భ్రమలో. కానీ రావణ్ మాత్రం నవ్య కార్ దిగిన మరుక్షణమే తన కార్లో ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాడు. ఎందుకే ప్రతిసారి నాలో కోపం తెప్పించి నాలో ఉన్న రాక్షసుడిని బయటికి తీసుకొస్తున్నావు? నీతో ఎంత మంచిగా ఉందామనుకున్నా కూడా దానికి నువ్వు అస్సలు ఆస్కారం ఇవ్వడం లేదు. ఏమనుకోవాలి నిన్ను అనుకుంటూ తన కోపం మొత్తాన్ని కార్ డ్రైవింగ్ మీద చూపిస్తూ ఉన్నాడు రావణ్. ఎంత మెల్లగా నడుస్తున్నా కూడా వెనుక నుంచి ఒక్క మాట కూడా వినిపించకపోయేసరికి వెనక్కి తిరిగి చూసింది నవ్య. అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో బావ బావ ఎక్కడా? తన కార్ కూడా కనిపించడం లేదు. అంటే బావ ఆఫీస్కి వెళ్ళిపోయాడా అనుకుంటూ కొంచెం భయం పోవడంతో లోపలికి వెళ్ళింది నవ్య. అయిపోయాయా నా మనవడితో ఊరు మీద షికార్లు అడిగారు బామ్మగారు. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు నవ్య. నవ్య చెంప మీద రావణ్ చేతివేళ్ల అచ్చులు, అలాగే పెదవి దగ్గర చిట్లి రక్తం కారినట్టు కనిపించడంతో వాడు దీన్ని కొట్టినట్టున్నాడు, సరిపోయింది దీనికి అనుకుంటూ సంబరపడిపోతూ మళ్ళీ ఏం రాజకార్యం వెలగబెట్టావు అడిగారు బామ్మగారు. నేనేం చేయలేదు బామ్మగారు వినయంగా బదులిచ్చింది నవ్య. నువ్వేం చేయకుండానే నా మనవడు నిన్ను రక్తం వచ్చేంతగా కొట్టాడా? హీనంగా నవ్య వైపు చూస్తూ అడిగింది బామ్మ. అమ్మా అంటూ పైనుంచి మాలిని గారి కేక వినిపించింది. ఆ సౌండ్కి బామ్మగారు నవ్య ఇద్దరూ మాలిని గారి వైపు చూశారు. మాలిని గారు కిందకి దిగుతూ అసలు నీ ఉద్దేశం ఏంటమ్మా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నా నవ్యాని ఊరికే ఏదో ఒకటి అంటూ ఉంటావు? తనని అనకపోతే నీకు మనశ్శాంతిగా ఉండదా? కోపంగా అడిగారు మాలిని గారు. ఇది మరీ బాగుంది. ఇది ఒక పక్క నీ కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేస్తుంది. నువ్వేమో దీన్ని సొంత కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఏమనుకోవాలి నిన్ను? అయినా కన్న కూతురు కంటే దీని మీద ఏంటే నీకు ఎక్కువ ప్రేమ? నవ్య వైపు కోపంగా చూస్తూ అడిగారు బామ్మగారు. అమ్మా, నాకు నవ్య ఎంతో, శ్రీజ కూడా అంతే. నాకు ఇద్దరూ సమానమే. కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే. నాకు శ్రీజ కంటే నవ్య అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే తన తల్లి స్థానం తను నాకిచ్చింది. అది చాలా కష్టమమ్మా. అందుకే నాకు శ్రీజ కంటే నవ్య అంటేనే ఎక్కువ ఇష్టం. అయినా ఇప్పుడు నువ్వు తనని ఎందుకు అంటున్నావు? ఇంకోసారి తనని అంటే మాత్రం తల్లివి అని కూడా చూడ్ను హెచ్చరిస్తూ చెప్పారు మాలిని గారు. కూతురి వైపు నవ్య వైపు చూస్తూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు బామ్మగారు. మా అమ్మ అన్నదానికి నేను సారీ చెప్తున్నాను నవ్య. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు అడిగారు ప్రేమగా. ఫంక్షన్కి తీసుకుని వెళ్ళాడు బావ చెప్పింది నవ్య తలదించుకొని. కొట్టాడా వాడు? చేతివేళ్ల అచ్చులు స్పష్టంగా కనిపిస్తూ
కందిన బుగ్గ నిమురుతూ అడిగారు మాలిని గారు. అవునమ్మా అంటూ మాలిని గారిని పట్టుకుని ఏడ్చేసింది నవ్య. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావే అంటూ నవ్య కన్నీళ్లు తుడిచి ఆయింట్మెంట్ అప్లై చేశారు మాలిని గారు. నువ్వెళ్ళి కాసేపు పడుకో, ఆయింట్మెంట్ అప్లై చేశాను కదా, చల్లగా ఉంటుంది, వెళ్ళి పడుకో తల్లి అంటూ తన్ని పంపించేశారు మాలిని గారు. రూమ్లోకి వచ్చి తన చీర మార్చుకొని నైట్ డ్రెస్లోకి షిఫ్ట్ అయిపోయింది. బాధ, తన నిస్సహాయత స్థితికి బాధ, కోపం, ఏమీ చేయలేని తన చేతకానితనం మీద కోపం. ఆ కోపంతోనే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న అన్ని వస్తువులు తిరగదోసేస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న పెద్ద అద్దాన్ని బెడ్ పక్కన ఉన్న బెడ్ ల్యాంప్తో సహా పగలగొట్టేసింది. తన హెయిర్ స్టైల్ మొత్తాన్ని ఎలా పడితే అలా పీకేస్తూ చింపిరి జుత్తులా చేస్తూ ఉంది. ఈ గ్యాప్లో కొన్ని గాజు ముక్కలు ఆమె చేతికి గుచ్చుకొని రక్తం కూడా కారుతూ ఉంది. అసలు అసలు నేను బ్రతికుండి వేస్ట్. ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. అందరూ నన్ను అనేవాళ్ళే అనుకుంటూ ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంది నవ్య. కానీ అది బయట ఉన్న ఎవ్వరికీ వినిపించదు. ఎందుకు అంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి రూమ్కి కూడా సౌండ్ ప్రూఫ్ కాబట్టి లోపల ఎంత అరిచి గోల పెట్టినా కూడా అసలు బయటికి వినిపించదు. ఏడుస్తూ తల మొత్తం భారంగా అనిపించి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. చూస్తూ చూస్తూనే క్షణాల వ్యవధిలోనే అలానే ఆ నేల మీదే స్పృహ తప్పి పడిపోయింది. కానీ అది కూడా ఎవరికీ తెలియలేదు. ఇక ఎప్పుడో సాయంత్రం అవుతూ ఉండగా ఇంటికి వచ్చాడు రావణ్. నవ్య ఎక్కడా వచ్చి రాగానే అందర్నీ చూస్తూ అడిగాడు రావణ్. మాకు తెలీదు, తన రూమ్లో ఉందేమో చూడు కన్నా అన్నారు సుమిత్ర గారు. అక్కడి నుంచి నవ్య రూమ్ వైపు వెళ్ళాడు రావణ్. నవ్య, నవ్య, డోర్ ఓపెన్ చేయి. బయట నుంచే డోర్ బాదుతూ అడుగుతూ ఉన్నా కూడా ఎలాంటి స్పందన లేదు ఆమె నుంచి. నవ్య, నవ్య, ఈసారి మరింత గాంభీర్యంగా వచ్చాయి అతని మాటలు. అయినా కూడా ఎలాంటి లాభం లేకపోవడంతో తన బలం మొత్తం ఉపయోగించి ఆ రూమ్ డోర్స్ బద్దలు కొట్టాడు రావణ్. లోపల చూసిన దృశ్యానికి ఒక్క క్షణం కోపం ప్లేస్లో బాధ, భయం వచ్చాయి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.